మీ దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు రాజకీయ విశ్లేషకుడు వారితో మాట్లాడదాం సార్. మాట్లాడుతున్నారు దయచేసి, అందరూ మాట్లాడాలి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా వారికి సమానమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నేను మీకు ఒక సూచన చేస్తున్నాను. ప్లీజ్. ఒక రోజు ఫుల్గా శేఖర్ రెడ్డి గారితో 1-to-1 డిబేట్ చేయండి. చేస్తే అన్ని విషయాలు అసలు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఒకసారి డిస్కస్ చేస్తే ఆయన కూడా ఒక తృప్తి తీరిపోయింది. ఎందుకు అని అంటే మధ్యలో వచ్చి మాట్లాడారండి. మధ్యలో అందరిలో దూరుతా ఉంటాడు. అసలు మీ మధ్యలో వచ్చి మాట్లాడానా? నేను మీ మధ్యలో వచ్చి మాట్లాడానా? ఎవరు మధ్యలో వచ్చి మాట్లాడానా? హోల్డ్ అవుతాను, జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడినప్పుడు నీకేందే నొప్పి? విజయ్ కిరణ్ మాట్లాడినప్పుడు మాట్లాడితే నీకేంది నొప్పి? నీకేంది నొప్పి? నీకేందే నొప్పి? విజయ్ కిరణ్ గారితో నేను మాట్లాడా ఏంటంటే ఆయన మరి నేను మధ్యలో వచ్చాను. నేను నిందలేస్తే ఇక్కడికి రావడానికి పట్టడానికి రాలేదండి. ఇక్కడ నేను ఆయన పెద్ద మనిషిగా గౌరవించి ఒక మాట మాట్లాడాలి. ఉన్నా అతనే మాట్లాడుతున్నాడు. అతనేమైనా మాట్లాడుతున్నాడు. నేను మధ్యలో వెళ్ళినప్పుడు కదా మాట్లాడాలి. కృష్ణారెడ్డి గారు నిన్న కాక మొన్న వచ్చామా మీరే డిబేట్స్ కి 800 డిబేట్లు చేశాను. శేఖర్ గారు 800 డిబేట్లు చేశాను. మెడల్ తయారు చేయండి. సార్ కృష్ణారెడ్డి గారు సిఐ శంకరయ్య గారిని డిస్మిస్ చేయడం తప్ప రైటా? దాంట్లోకి వచ్చాను. అందుకని ఆ సబ్జెక్ట్ లోకి వస్తాను. ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు 800 డిబేట్లు చేయొచ్చు, 8000 డిబేట్లు చేయొచ్చు. ప్రతి వాళ్ళ దాంట్లో ఆయన రావటం అనేటువంటిది ప్రతి డిబేట్ వచ్చానా? మీ డిబేట్ లో వచ్చానా? మీ దగ్గర మాట్లాడానా? మీకు ఇష్టం లేకపోతే నేను వచ్చినప్పుడు డిబేట్ కి రాకుండా మాని. మీకు ఇష్టం లేకపోతే డిబేట్ కి రాకుండా మాని. అలా మాట్లాడితే ఎవరు పడరు సార్. సబ్జెక్ట్ కి రమ్మనండి. డెకరం గురించి నువ్వు చెప్పాలి. డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెబితే మేము వినాలి. మా కర్మ. డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెప్పాలి, మేము వినాలి. విశ్లేషకుడు విశ్లేషకుడు మీరు చెప్పాలి, మేము వినాలి. మా కర్మ సార్. మేము వింటా ఉన్నాం. డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెప్పాలి, మీరు చెప్పాలి, మేము వినాలి. ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మధ్యలో దూరటం అనేది అలవాటు. దీంట్లో ఎటువంటి దాంట్లో నా స్టేట్మెంట్ లో నేను కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీని బుధాన్ని వేసుకోవడం కోసం కండువా వేసుకోకుండా విశ్లేషకుడు రూపంలో వచ్చినటువంటి వ్యక్తి. నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేది లేదు. ఓపెన్ గా చెబుతున్నా. విశ్లేషణ